హాయ్ ఫ్రెండ్స్, కొబ్బరి అచ్చులు అండ్ కొబ్బరి బర్ఫీలు చాలా సింపుల్ ప్రాసెస్లో ఇప్పుడు మీకు ఎంతో టేస్టీగా చూపించబోతున్నాను. కొబ్బరి ముక్కలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు మొత్తం వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం కొబ్బరి కూర ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే విధంగా మనం మిక్సీ పట్టించుకోవాలి. నాకు 1 కప్పు కొబ్బరి కూర అయితే రెడీ అయిపోయింది. కొబ్బరి కూర 1 కప్పు రెడీ అయింది కదండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కొబ్బరి కూర వేసేసుకొని 1 కప్పు కొబ్బరి కూరకి 2 కప్పులు పంచదార అయితే మనం వేసుకోవాలి. ఇలా పంచదార వేసుకున్న తర్వాత పంచదార కొబ్బరి కూర కూడా బాగా కలిసే విధంగా కలుపుతూనే ఉండాలి. ఇలా మొత్తం కొబ్బరి కూర పంచదార కలుపుకున్న తర్వాత 1 కప్పు వాటర్ అయితే వేసుకోవాలి. ఈ ప్లేస్లో మనం కాచి చల్లార్చిన మిల్క్ కూడా యాడ్ చేయొచ్చు. ఈ 3 ఇంగ్రీడియంట్స్ బాగా కలిసే విధంగా కలుపుతూనే ఉండాలి. చూసారు కదండి, ఈ విధంగా కలుపుతూ ఉన్నప్పుడు మనకి మొహం మీద కానీ చేతుల మీద కానీ ఈ పాకం అనేది తూలిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏదైనా ప్లేట్ పెట్టుకోవాలి. చూసారు కదండి, నేను 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకొని బాగా కలుపుతున్నాను. ఇలా కలుపుతూ ఉండకపోతే కళాయి అనేది అడుగు పట్టేస్తూ ఉంటుంది. ఇలా నెయ్యి వేసుకున్నట్లయితే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. అదే నూనె యాడ్ చేసినట్లయితే నూనె వాసన వస్తుంది. ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉండదు. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. 1 ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని ప్లేట్ మొత్తం అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత మనం బర్ఫీకి రెడీ చేసుకున్నాం కదండి, ఆ ఇంగ్రీడియంట్ అంతా వేసేసుకోవాలి. చాక్ పెట్టుకొని వేడి ఉంటుండగానే ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. లేకపోతే మనకి ప్లేట్కి ముద్దలా అంటిపోతుంది కాబట్టి ముక్కలు అనేవి విడవు. చూసారు కదండి, ఈ విధంగా మనం వేడి ఉన్నప్పుడే ముక్కలు కట్ చేసుకున్నాము. ఇది బాగా చల్లారిన తర్వాత వేరొక ప్లేట్లోకి ఇలా అప్లై చేసుకోవాలి. చూసారు కదండి, మనకి ముక్కలు అనేవి మనం ఎలాగైతే కట్ చేసుకున్నామో అదే విధంగా తీసుకోవచ్చు. చూసారు కదండి, కొబ్బరి బర్ఫీలు రెడీ అయిపోయాయి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.